గత 5 ఏళ్లలో ఇంట్లో వంట ఖర్చు 65% పెరిగితే వేతనాలు 28% నుండి 37% మాత్రమే పెరిగాయి. ఇది మన ప్లేట్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ముంబైలో శాకాహారం థాలీ ధర 65% పెరిగింది. అదే సమయంలో పట్టణ మహారాష్ట్రలో సాధారణ కార్మికుడి ఆదాయం 27% మాత్రమే పెరిగింది మరియు సాధారణ జీతం పొందే ఉద్యోగి ఆదాయం 28% పెరిగింది. అంటే ఒకవైపు మన ఆహారం ఖరీదవుతుండగా మరోవైపు ఆదాయం అందుకు అనుగుణంగా పెరగడం లేదు. ఇది మన ఆహారం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. చూస్తే 2018లో దాదాపు రూ. 68 ఉన్న 2 థాలీ ధర 2024 నాటికి దాదాపు రూ. 113కు పెరిగింది. మిత్రులారా, ఈ గణాంకాలు మన ఆదాయం పెరుగుతున్న ఆహార ధరలకు అనుగుణంగా ఉందా లేదా అని ఆలోచించేలా చేస్తుంది.